నా సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ తపస్సు కాల 2వ ఆదివారపు వాక్య పరిచర్యకు, దైవారాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రతి సంవత్సరం తపస్సు కాలంలో 2వ ఆదివారం మనకు ఇదే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏంటా వాక్యం? యేసు ప్రభు తాబోరు పర్వతముపై దివ్య రూపధారణ ధరించడం. ఎందుకు ప్రతి సంవత్సరం ఇదే వాక్యాన్ని తల్లి అయిన శ్రీసభ ధ్యానించమంటుంది తపస్సు కాలములో ముఖ్యంగా అని మనల్ని ప్రశ్నించుకుంటే, ప్రభువు ఈ రోజున చక్కనైనటువంటి గొప్పదైనటువంటి సమాధానాలను దేవుడు మనకిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఒక చిన్న వాక్యంతో ప్రారంభిస్తాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు మనము ఇచ్చట ఉండుట మంచిది. మనము ఎక్కడే ఉండిపోదాం, ఇచ్చట ఉంచడం మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు మోషేకు ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. దేవుని యందు ప్రియులారా, అక్కడ యేసు ప్రభు దివ్య రూపధారణ ధరిస్తూ తన మహిమను ప్రదర్శిస్తూ ఒక ప్రక్క మోషే మరొక ప్రక్క ఏలియాలతో సంభాషిస్తూ ఉండగా, దట్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ కదా. అది వదిలేసి పేతురు అంటున్నాడు, మనం ఎక్కడే ఉండిపోదాం, కిందకి వెళ్ళొద్దు, ఇక్కడ 3 ఇల్లులు కట్టేస్తాను మీ ముగ్గురికి. సమ్టైమ్స్ వి మిస్ ద పాయింట్. పీటర్ మిస్డ్ ద పాయింట్. మిస్సింగ్ ద పాయింట్ అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి, వేటగాడు, ఒక మంచి కుక్కను తెచ్చుకున్నాడంట. ఓకే, మంచి డాబర్ మ్యాన్ లాంటి మంచి కుక్కను తీసుకొని వచ్చాడు. ఈ కుక్క యొక్క పని ఏంటంటే, ఇతను తుపాకీ పట్టి పక్షులను లేదా పావురాలను, ఎగురుతున్నటువంటి హంసలను కొడుతుంటాడు. ఈ కుక్క ఏం చేయాలంటే వెళ్ళి ఆ పడిపోయినటువంటి ఆ యొక్క పక్షిని పట్టుకొని యజమాని దగ్గర తీసుకొని రావాలి. ఎందుకంటే ఎక్కడో ఉంటుంది, అది ఒక్కసారి పారిపోతూ ఉంటుంది సరిగ్గా దెబ్బ తగలకపోతే. సో ఒక మంచి కుక్కను తెచ్చుకొని పెట్టుకున్నాడు, పక్కనే పెట్టి నేను చెప్తున్నాడు, నేను కొడతాను, నువ్వు వెళ్ళి ఆ పక్షిని తీసుకురావాలి అని. సో మనవాడు గురి చూసి తుపాకీ తీసి గురి చూసి ఒక పక్షిని కొట్టాడు. ఒక పావురం కింద పడింది. పడుతూ తగిలింది, ఒక చెరువులో పడింది. చెరువులో పడితే ఈ కుక్క వెంటనే పరిగెట్టి వెళ్ళి చెరువు మీద, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ పక్షిని పట్టుకొని తిరిగి యజమాని దగ్గర తీసుకొని వచ్చింది. ఒకసారి మనవాడు షాక్ అయిపోయాడు. నీటి మీద, చెరువులో ఇదేమవ్వాలి, మునగాలి కదా, ఈత కొట్టుకొని వెళ్ళాలి కదా. తీరజెత్తు నడుచుకుంటూ వెళ్ళి చూస్తే కాళ్ళకి తడంతుకుంది అంతే. అరే, ఇది మళ్ళా విచిత్రమైనటువంటి డాగ్ లాగుందే, కుక్కలాగుందే అని చెప్పి మరొక పక్షిని కొట్టాడు. అది కూడా కరెక్ట్గా చెరువులోనే పడింది. మరొకసారి వెళ్ళి నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి పక్షిని తెచ్చేసింది. ఇక చాలా ఆనందపడ్డాడు. నాకున్నటువంటి కుక్క ఆషామాషి కుక్క కాదు, వెరీ వెరీ గిఫ్టెడ్, టాలెంటెడ్, నీటి మీద నడవగలిగే కుక్క అనుకున్నాడు. ఇంతలోకి మరుసటి రోజున తన ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాడు. తన గొప్పలు చూపించుకోవడానికి ఏమీ చెప్పలేదు. నా కుక్కకి కొన్ని శక్తులు ఉన్నాయి, ఏమీ చెప్పలేదంట. ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి పక్షిని కొట్టాడు. అది కూడా వెళ్ళి చెరువులో పడింది. ఈ కుక్క మళ్ళీ వెళ్ళి నీటి మీద నడుచుకుంటూ, ఈదలేదు, మునగలేదు, నడుచుకుని వెళ్ళి పక్షిని తెచ్చేసింది. ఈ ఫ్రెండు
ఆహా అంటం లేదు, ఓహో అంటం లేదు, ఏమీ గొప్పగా సైలెంట్గా ఉన్నాడు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఈడు మాత్రం మాట్లాడడం లేదు. ఇక ఉండబట్టలేక, రే బాబు ఇక్కడ ఒక విచిత్రాన్ని చూస్తున్నావా అన్నాడు. చూస్తున్నాను అన్నాడు. ఏంటా విచిత్రం? వాడంటాడు, నీ కుక్కకి ఈత రాదు కదా అన్నాడట. నీ కుక్కకి ఈత రాదు కదా అన్నాడు. అదేంట్రా అలాగన్నావంటే, మరి మా కుక్కలైతే నీటిలోకి వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళి పక్షిని పట్టుకొస్తాయి, నీ కుక్క ఏంటి నడుచుకుంటూ వచ్చేస్తుంది అన్నాడట. తల పట్టుకున్నాడు. నేను అనవసరంగా నేను తీసుకొని వచ్చాను. యు మిస్ ద హోల్ పాయింట్. నేను ఏదైతే నీకు చెప్పాలనుకున్నానో అది పక్కన పెట్టి నా కుక్కకి ఈత రాదంటావా అని బాధపడ్డాడంటే దేవుని యందు ప్రియులారా. ఈ రోజున యేసు ప్రభు ఎంతో కష్టపడి ఆ ముగ్గురు శిష్యులను కొండ మీదకి తీసుకొని వెళ్ళి తన యొక్క దివ్య శక్తిని, తన దివ్య రూపమును, తన దైవత్వాన్ని, తన అసలు రూపాన్ని, మానవ జన్మ ఎత్తక పూర్వము, మనుష్యావతారం ఎత్తక పూర్వము ఆయన కలిగిన మహిమను ప్రదర్శిస్తుంటే పేతురు గారు, దేవా నీవు దైవ కుమారుడవయ్యా, నువ్వు దేవుని పుత్రుడవు, నీవు ఆది నుండి ఉన్నవాడవు అని గుర్తించకుండా, ఆలోచించకుండా, విశ్వసించకుండా, తెలుసుకోకుండా ఏమంటున్నాడు? ప్రభువా 3 ఇల్లులు కడతాను అంటున్నాడు. నువ్వు ఇక్కడే ఉండిపోదాము అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు కూడా ఈ ఫ్రెండ్ వలె తల పట్టుకున్నారేమో, ఈడెక్కడ దొరికాడు నాకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున లెట్ us నాట్ మిస్ ద పాయింట్. పేతురు వలె, ఆ ఫ్రెండ్ వలె మనము ఈ దివ్య రూపధారణ యొక్క పరమ రహస్యాన్ని మిస్ కాకుండా తప్పనిసరిగా గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య రూపధారణ మనకు నేర్పే కొన్ని ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి పాఠం, యేసు ప్రభు దివ్య రూపధారణ ధరిస్తున్నాడు. అది మనం తపస్సు కాలంలో చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏమిటంటే, మరికొద్ది రోజుల్లో, ఆల్రెడీ దీనికి ముందు మీరు వాక్యం స్టార్టింగ్లో 1వ వచనం తీయండి ఒకసారి స్క్రీన్ మీద. 1వ వచనం, 6 దినములు గడిచిన పిమ్మట. ఏంటది? ఏ రోజు నుంచి 6 దినములు అంటే 6 దినములకు పూర్వం దేర్ ఇస్ ఎ ఫ్లాష్ బ్యాక్. ఏంట ఫ్లాష్ బ్యాక్? యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, ప్రజలు నన్ను ఏమని అనుకుంటున్నారు? ఒకడన్నాడు నువ్వు మోషే అని, మరొకడు నువ్వు ఏలియావని, మరొకడు మృతులలో ఒక ప్రవక్త తిరిగి వచ్చాడని, మరొకడు ఇలా ఒక్కొక్కటి చెప్తుంటే, అప్పుడు పేతురు గారు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు, క్రీస్తువు అంటాడు. యేసుప్రభు అంటారు, పేతురు ఈ గొప్ప సత్యము నీకు రక్త మాంసములు కాదయ్యా, పరలోకమందున నా తండ్రి నీకు విశ్వాస వరాన్ని ఇచ్చాడు. అయితే గుర్తుంచుకో, ఈ దైవ కుమారుడైన నేను ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత తిరస్కరించబడి సిలువకు అప్పజెప్పబడతాను. నన్ను కొడతారు, నన్ను సిలువ వేస్తారు, నాకు సిలువ మోయిస్తారు, నేను సిలువలో మరణిస్తాను. కానీ భయపడకండి, 3 రోజుల తర్వాత పునరుత్థానం అవుతాను అంటే మన వాడికి అర్థం కాలే. ఏమన్నాడు? యేసు ప్రభుని పక్కకు తీసుకొని వెళ్ళి, అలా మాట్లాడకు, తప్పు, అలా జరగకూడదు నీకు అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? చీ పో సైతాను, నీ ఆలోచనలు నా తండ్రి ఆలోచన వల్ల లేవు అని. సో అది జరిగిన 6 రోజులకి
ఈ శిష్యులు మరికొద్ది రోజులలో నా యొక్క ఘోరమైన ముఖాన్ని చూస్తారు. నా ముఖము పిడిగుద్దులతో గుద్దబడుతుంది, నా ముఖమంతా రక్తసిక్తమవుతుంది, నా శరీరం అంతా రక్తసిక్తమవుతుంది. అప్పుడు ఈ నా శిష్యులు ఏమనుకుంటారు? అయ్యో, ఏదో రాధా మనోహర్ అంటాడు కదా, చేతకానివాడు, 3 మేకులు తీసుకోలేని చేతకానివాడు అని నా శిష్యులు అనుకుంటారు. అవిశ్వాసంలో పడిపోతారు, భయపడిపోతారు అన్న భయముతో బహుశా ప్రభు ముందుగానే తన దైవత్వాన్ని చూపిస్తున్నాడు. ఇది నా మహిమ, ఏ చాకలి చలువ చేయజాలనంత తెల్లగా అతని వస్త్రాలు, సూర్యుడే అతని ముఖము, సూర్యుడే అతని ముఖము వలె వెలుగొందాడు. అంటే ఇది నా ఒరిజినల్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ స్టేటస్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ డివినిటీ. ఇది నేను ఆది నుండి సృష్టి ఆరంభమునకు పూర్వమే దేవుని దగ్గర నుండి కలిగి ఉన్న నా మహిమ అంటూ తన మహిమను ప్రదర్శిస్తున్నాడు. అంటే రేపు ఉదయం, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 10 days, యూ విల్ సీ మీ బీటెన్. నువ్వు నన్ను చూస్తావు, నా ముఖమంతా ఎలాగున్నావు. అప్పుడు ఈ యొక్క దివ్య దర్శనం, లేదు లేదు, ఇది నిజము కాదు, ఇది ఆఖరి కాదు, ఇదే అంతము కాదు, నా ప్రభు అసలైన మహిమను 3 రోజుల క్రితం నేను కొండ మీద చూశాను కదా. సో దిస్ షుడ్ బి ఏంటట, వారికి స్ఫూర్తిని ఇవ్వడానికి, వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి, వారికి నమ్మకాన్ని ఇవ్వడానికి, యాజ్ ఎ సోర్స్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్, బలాన్ని ఇవ్వడానికి వాళ్లకు ప్రభు ముందుగానే తన దివ్య దర్శనాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? వై దిస్ ట్రాన్స్ఫిగరేషన్? సో దట్ దే మే నాట్ లూజ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. వాళ్ళు భయపడిపోకుండా ఉండాలని, వాళ్ళు అధైర్యపడకుండా ఉండాలని, వాళ్ళు ఈ దివ్య దర్శనము నుండి, ఈ దివ్య రూపధారణ నుంచి శక్తిని పొందుకొనాలని దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి మనము కూడా గుర్తించాలి. అదే దివ్య రూపధారణ ఈ బలిపీఠంపై జరుగుతుంది ప్రతిరోజు. యేసు ప్రభు తన ముఖము గొప్ప సూర్యుని వలె వెలుగొందింది. తన యొక్క వస్త్రాలు ఏ చాకలి చలువ చేయలనంత తెల్లగా ప్రకాశించాయి. సేమ్ టు సేమ్ కానాపల్లిలో జరిగింది. కానాపల్లిలో నీరు ద్రాక్షరసముగా మారింది కదా, నీరు ద్రాక్షరసముగా మారింది. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. ఓకే, నీరు ద్రాక్షరసముగా మారింది. అదేవిధంగా అప్పము యేసు శరీరంగా మారుతుంది. ద్రాక్షరసము యేసు పరమ రక్తముగా మారుతుంది. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య అలనాడు ఆ శిష్యులకు ఆ దివ్య రూపధారణ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అయితే, ఈనాడు నీకు నాకు ఈ దివ్య పూజా బలి సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. దేవుని యందు ప్రియులారా, ఇందులో నుంచి మనము జీవాన్ని పొందుకోవాలి, బలమును పొందుకోవాలి, నమ్మకాన్ని పొందుకోవాలి. యేసు ప్రభు శ్రమలు శాశ్వతం కాదు. అసలైనటువంటి మహిమ మేము చూచాము. ఆ మహిమను ఆయన 3 రోజుల తర్వాత మరలా పొందుకుంటారు అని వాళ్ళ విశ్వాసం పదిలపరచబడినట్లుగా మన జీవితాలలో కూడా నీకున్న కష్టాలు శాశ్వతం కాదు, నీకున్న బాధలు శాశ్వతం కాదు, నీకున్న రోగాలు శాశ్వతం కాదు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు శాశ్వతం కాదు. అవన్నీ నువ్వు జయిస్తావు యేసు నామములో, యేసు శక్తితో, యేసుతో జత కలిసి. దేవుని యందు ప్రియులారా, అది ఎక్కడంటే దివ్య పూజా బలిలో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనము బలాన్ని పొందుకోవాలి. ఇది మొట్టమొదటి
దేవుడు మనకిచ్చే దివ్య రూపధారణ, మనకిచ్చే మొట్టమొదటి సందేశం. ఎందుకు దివ్య రూపధారణ? యాజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని, శక్తిని, విశ్వాసమును, నమ్మకమును పొందుకొనుట కొరకు అక్కడ వారికి ఆ దివ్య రూపధారణ, ఇక్కడ నీకు నాకు అప్పము క్రీస్తు శరీరముగా, ద్రాక్షరసము క్రీస్తు రక్తముగా దివ్య రూపధారణ జరుగుతుంది. దేవుని యందు ప్రియులారా, ఇందులో నుండి మనము శక్తిని పొందుకోవాలి, బలమును పొందుకోవాలి, దేవుని యందు నమ్మికను పొందుకోవాలి, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు మనకిచ్చినటువంటి సప్త సంస్కారాలు, ద 7 sacraments, ఈ 7 కూడా, ఈచ్ సాక్రమెంట్ దట్ వి రిసీవ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ అస్. మనము స్వీకరించే ప్రతి దివ్య సంస్కారము మనలను రూపాంతరము చెందేలా చేస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించాలి. ద ఫస్ట్ సాక్రమెంట్, బ్యాప్టిజం. బిఫోర్ బ్యాప్టిజం, హూ ఆర్ యూ? యు ఆర్ an enemy of God. You know, you are an enemy of God before baptism. But after baptism, you are the son of God. జ్ఞాన స్నానములో దేవునికి విరోధిగా ఉన్న నీవు దేవునికి సొంత పుత్రుడిగా మారుతున్నావు. యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దివ్య రూపధారణ మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ సత్యం ఏమిటంటే, దేవుని యందు ప్రియులారా, మనము కూడా ఈ విధంగా దేవుని బిడ్డలకు, యేసు ప్రభు మానవ అవతారంలో ఉన్న ప్రభు దివ్య రూపధారణ ధరించినట్లుగా పాపాత్మలమైన మనము, దేవుని విరోధులుగా ఉన్న మనము ఎలా మారుతున్నామండి అంటే దేవుని పుత్రులుగా మారుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్. పాప సంకీర్తనములో పాపి, దేవుని శత్రు, మళ్ళీ వన్స్ అగైన్ దేవునికి దూరంగా ఉన్న నీవు, దేవునితో తెగదెంపులు చేసుకున్న నీవు, దేవునితో సఖ్యతను తెంచుకున్న నీవు, దుడుగు చిన్నవాడు తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయినట్లుగా మనము పాపము ద్వారా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతుండగా, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్, రికన్సిలియేషన్, we are once again united with God and in God. దేవునిలో మనము మరలా సఖ్యతను పొందుతున్నాం, దేవునితో సమాధాన పడుతున్నాం, దేవునితో కలుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఓకే. సో ఇది ఈ యొక్క రూపాంతరం సూచిస్తుంది. పాప సంకీర్తనంలో నువ్వు రూపాంతరం చెందుతున్నావు, గుర్తించుకో. మూడవది కన్ఫర్మేషన్. Another sign of transformation. You become the temple of the Holy Spirit. You become the soldier of Christ. భద్రమైన అభ్యంగములో ఏం జరుగుతుందంటే నీ శరీరము దేవుని ఆలయముగా మార్చబడుతుంది. నీవు క్రీస్తు సైనికుడిగా మార్చబడుతున్నావు, రూపాంతరం చెందుతూ ఉన్నావు. బ్యాప్టిజం, Son of God. Okay? Confession, reconciled with God, friend of God. Confirmation, soldier of God. Then, what else? నాలుగవది దివ్య సత్ప్రసాదం. దివ్య సత్ప్రసాదం, దీనిని స్వీకరించేవాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభు అన్నారు కదా. ఎవడేని నా శరీరమును భుజించినచో, నా రక్తమును పానము చేసినచో, నేను వాని యందును వాడు నా యందును జీవించును. సో వీఆర్ బికమింగ్ వన్ ఇన్ క్రైస్ట్. వన్స్ అగైన్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ క్రైస్ట్. యేసులోకి మారుతున్నాం, యేసులో రూపాంతరం చెందుతున్నాం. దేవుని యందు ప్రియులారా,
ఇక తర్వాత అనాయింటింగ్ ఆఫ్ ద సిక్, అవస్తభ్యంగము. అవస్తభ్యంగములో నువ్వు రోగివైతే, దేవుని చిత్తమైతే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. దేవుని చిత్తమైతే నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని పడతావు. ఐదర్ ఆర్, అది కానీ ఇది కానీ. అవస్తభ్యంగం అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చేది కాదు. అవస్తభ్యంగం అంటే రోగులకు ఇచ్చేది. తీవ్రమైన రోగంలో ఒక వ్యక్తి ఉంటే అవస్తభ్యంగం తీసుకుంటే, దేవుని యందు ప్రియులారా, ఆ రోగము నుంచి వారు విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. బలహీన స్థితి నుండి బలము, అనారోగ్య స్థితి నుండి ఆరోగ్యము, ట్రాన్స్ఫర్మేషన్ వన్స్ అగైన్. కానీ మనకేంటంటే అవస్తభ్యంగం ఇమ్మంటే అయ్యి బాబోయ్ అప్పుడే చచ్చిపోమంటారా? అవస్తభ్యంగం ఇవ్వండి, నేను సంపెత్తాను అంటాం లేదు. నేను అవస్తభ్యంగం ఇస్తానమ్మా అంటే నిన్ను నేను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను అని అర్థం. అవస్తభ్యంగం అంటే వద్దులేండి ఇప్పుడప్పుడే అంటే నేను ఇప్పుడప్పుడే చచ్చిపోను, నన్ను చంపీకరా నాయనా అని అర్థం. దెర్ ఆర్ పీపుల్, దెర్ ఆర్ సమ్ ఫాదర్స్, కొంతమంది గురువులు 20 సార్లు 30 సార్లు అవస్తభ్యంగం పొందిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే తీవ్రమైన అనారోగ్యానికి వెళ్తూ డాక్టర్లు చెప్పలేమేమో అన్నప్పుడు అవస్తభ్యంగం ఇస్తే వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు. గంగవరంలో పనిచేస్తున్నప్పుడు కూనిమిల్లుపాడు అనే గ్రామం అని అనుకుంటాను, నాకు బాగా గుర్తు. ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హైందవులు. ఈ మా అమ్మగారు ఒక్కరే క్రైస్తవురాలు. ఆడు కొంచెం బాగా తీవ్రంగా అనారోగ్యం చేసింది. అక్కడ డాక్టర్ ఎవరంటే ఆర్ఎంపీ డాక్టరే పెద్ద డాక్టర్, ఇంకా వాడు ఏం చెప్తే అదే శాసనం. సో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు, పట్టుకున్నాడు. ఆవిడకి అప్పటికి 70 సంవత్సరాల ముసలాం, చాలా ముసలావిడ. ఇంకా లేదండి లాభం లేదండి, కబురు పెట్టేసుకొని అందరికీ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ హైందవ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇల్లు మైలు పడిపోతుందని మంచంతోనే తీసుకొని వచ్చి బయట పెట్టి, యాక్చువల్గా వాళ్ళు వరండాలో ఉంటారు. ఆ మామగారు వరండాలో, వాళ్ళ లోపల బెడ్రూమ్లో వాళ్ళందరూ ఉంటారు. వరండాలో నుంచి బయట వరండా తెచ్చి పెట్టించారు. ఆడు చచ్చిపోలేదు ఇంకా. సో నాకు ఎవరో చెబితే ఫాదర్ గారు వచ్చి అవస్తభ్యంగం ఇస్తారా, చనిపోయేలాగా ఉన్నారు అన్నారు. సరే నేను వెళ్ళి అవస్తభ్యంగం ఇచ్చాను. వాళ్ళందరూ చూస్తున్నారు ఎప్పుడు చచ్చిపోద్దా అని. ఆవిడ మరుసటి రోజు లేచి కూర్చుంది. ఇంకా చూస్తున్నారు, ఇంకా చచ్చిపోద్దేమో, మళ్ళీ ఇల్లు అంతా కడుక్కోవాలి, ఇల్లు ఖాళీ చేయాలి, ఎందుకు తలనొప్పి నుంచి అలా చూస్తూ ఉన్నారు. ఆవిడ లేచి నడుస్తూ ఉంది. ఇంకేడు చచ్చిపోయేలా లేదురా బాబు మళ్ళీ తీసుకొని లోపల పెట్టారు. ఆ కొన్ని రోజులకి ఆవిడ చక్కగా నడుచుకుంటూ గుడికి కూడా వచ్చింది. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు ఆవిడ బతికే ఉన్నారు. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు, నాకు తెలియదు. దేవుని యందు ప్రియులారా, అవస్తభ్యంగములో స్వస్థత కలుగుతుంది. వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ది అనాయింటింగ్ ఆఫ్ ద సిక్. ఇలా అన్ని సప్త సాంగ్యాలలో కూడా ఇక వివాహములో నీవు ఒక ఇండివిజువల్గా ఉన్నవాడివి, ఒక కుటుంబముగా మారుతున్నావు. ఓకే, నీ గృహము దేవుని ఆలయంగా మారుతుంది, నీ కుటుంబము దేవుని ఆలయంగా మారుతుంది. మీ కుటుంబంలో దేవుడు వచ్చి ఉంటున్నాడు. నువ్వు పవిత్రమైనటువంటి కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. యు ఆర్ అగైన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ బ్యాచులర్హుడ్ టు ఎ ఫ్యామిలీ మ్యాన్. ఇక హోలీ ఆర్డర్స్, గురుత్వము. అప్పటి వరకు ఒక నార్మల్, ఒక మనిషి లాంటి నాలాంటి వాడు ఆల్టర్ క్రిస్తూస్, అనదర్ క్రైస్ట్, క్రీస్తు ప్రతిరూపముగా రూపాంతరం చెందుతూ ఉన్నాం. దేంట్లో? హోలీ ఆర్డర్స్ అనగా గురు పట్టాభిషేకము ద్వారా మేము సామాన్యమైన బలహీనమైన మనుష్యులమైన మేము క్రీస్తు ప్రతిరూపములుగా, క్రీస్తు ప్రతినిధులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాం. యేసు ప్రభు రూపాంతరం ఎన్ని రూపాంతరాలను సూచిస్తుందో చూసారా? దేవుని బిడ్డగా మారుతున్నాం, దేవునితో స్నేహం పొందుకుంటున్నాం, దేవునిలో ఐక్యమవుతున్నాం, దేవుని సైనికుడిగా మారుతున్నావు, దేవుని యొక్క కుటుంబముగా మారుతున్నావు, దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకుంటున్నావు, ఆరోగ్యాన్ని, దేవుని ప్రతినిధిగా మారుతూ ఉన్నావు. సో ట్రాన్స్ఫర్మేషన్
ట్రాన్స్ఫిగరేషన్, యేసు ప్రభు దివ్య రూపధారణ మనకు అందించే రెండవ సందేశం ఈ విధంగా ఉంటుంది. క్రీస్తు ప్రభు మనలను ప్రతిదినము రూపాంతరం చెందమంటున్నాడు. తన బిడ్డ వలె, తన స్నేహితుల వలె, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరి. ఇది రెండవ సందేశం. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవ సందేశం అందరూ జాగ్రత్తగా ఆలకించండి, చాలా ముఖ్యమైనది. దేవుని యందు ప్రియులారా, పరలోకము నుండి ఒక మేఘము దిగి వచ్చి ఒక మాట మాట్లాడుతుందట. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. రెండు సందేశాలు ఇక్కడ. ఈయన నా ప్రియమైన కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గురించి నేను ఆనందభరితుడనైతిని. ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్, యేసు దివ్య రూపధారణ నీకు నాకు అందించే మరొక ముఖ్యమైన సందేశం. దేవుని యందు ప్రియులారా, వింటున్నారా? వింటున్నారా? ఏంటండి అంటే, మన జీవితాలు, మన జీవిత లక్ష్యం, మన జీవిత గమ్యం ఏంటంటే దేవునికి ప్రియమైన వారిగా జీవించాలి అన్న సత్యం ఈ దివ్య రూపధారణలో మనకు వెల్లడి అవుతుంది. సో దేవుడు చూడండి వచ్చేట్టున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. నీ గురించి నా గురించి కెన్ గాడ్ సే ద సేమ్? దేవుడు నీ జీవితాన్ని చూచి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని ప్రభు చెప్పగలడా? The goal of our life, the motto of our life, the end of our life is this, that we should live a pleasing life to God. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అన్న గొప్ప సత్యం మనకు అర్థమవుతుంది ఈ దివ్య రూపధారణలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున we need to question ourselves. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా జీవితము దేవునికి ప్రియమైనదేనా? నా జీవితము దేవునికి ఇష్టమైనదేనా? కెన్ గాడ్ బీ హ్యాపీ విత్ మై లైఫ్, విత్ మై వర్క్స్, విత్ మై హ్యాబిట్స్, విత్ మై లైఫ్ స్టైల్? నా జీవిత సరళిని చూసి, ఆహా నువ్వు నా ప్రియమైన కుమారుడవయ్యా అని ప్రభు చెప్పగలడా దేవుని యందు ప్రియులారా? నో. మరి ఈ రోజున దివ్య రూపధారణ మనకు అందించే దివ్య సందేశం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించండి. లెట్ us live a life that is pleasing to God. This is the one and only criteria for every action that we do. Before we do, we need to see, ఈ పని చేస్తే నా దేవునికి ఇష్టమేనా? ఓకే, ఈ పని చేస్తే నా దేవునికి ఇష్టమేనా? ఎగ్జాంపుల్, నేను పూజకు లేటుగా రావడం, చెప్పండి దేవునికి ఇష్టమేనా? చెప్పండి గట్టిగా. గుడిలో వచ్చి నిద్రపోవడం దేవునికి ఇష్టమేనా? ఉదాహరణకు గుడంతా ఖాళీగా ఉంది, బయట కూర్చోవడం దేవునికి ఇష్టమేనా? చెప్పండి అమ్మా. తపస్సు కాలంలో కూడా చాలామంది ఆదివారం పూట్ల దివ్య పూజ బలికి రావడం లేదు, తెలుసా? పోయిన ఆదివారం అందరూ గుడికి వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. దే హ్యావ్ దెయిర్ ఓన్ ప్లాన్స్, దే హ్యావ్ దెయిర్ ఓన్ ప్లాన్స్. దే కెన్ ఈజీలీ చేంజ్ ద లాస్. 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. తిరుసభ కట్టడలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. మనం ఎలా ఉందంటే, వీ హ్యావ్ అవర్ ఓన్ బైబిల్.
నీ రూల్స్ నీవే, నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి, నాకు చెప్పేవాడు ఎవడు అని అంటూ నా ఇంటికి కష్టాలు రాకూడదు, నా ఇంటికి రోగాలు రాకూడదు, నాకు జబ్బులు రాకూడదు, నాకు శాపాలు రాకూడదు అని కోరుకుంటాం. ఒక్కొక్కసారి మనం ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అరే ఎందుకు నాకు ఈ బాధలు, నా దేవుని నేను పూర్ణ హృదయంతో ప్రేమించడం లేదేమో, అందుకేనేమో నాకు ఈ బాధలు అనే మనల్ని మనం ఆత్మావలోకనం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ చేసుకోవడం లేదు దేవుని యందు ప్రియులారా. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. నిన్న ఎవరో కానీ పెళ్ళి మాటలకు వచ్చారు. పెళ్ళి మాటలకు వస్తే నేను చెప్పాను వాళ్ళకి, పెళ్ళి కొడుకును చేయడం, పెళ్ళి కూతురును చేయడం, ఇంకా నిశ్చితార్థం, ప్రధానం మున్నగు కార్యక్రమాలు ఆదివారం పెట్టుకోకండి. ఎందుకు అంటే ఆదివారం పెట్టుకుంటే గురువులు కానీ ఉపదేశాలు కానీ మీ ఇంటికి వచ్చి దీవించలేరు, మేము బిజీగా ఉంటాం. రెండవది, మీరు దేవాలయానికి రాలేరు, పాపం చేసిన వాళ్ళు అవుతారు. మీ చుట్టాలు బంధువులు వెళ్ళారనుకో, వెళ్ళిపోతావా మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే అంటావు. ఆవిడేమంటుంది, దేవుడితో గొడవ పెట్టుకున్నా పర్లేదు, ఈవిడితో గొడవ పెట్టుకోకూడదురా బాబని ఆవిడ ఉండిపోతుంది. ఆవిడ దేవునికి శత్రువు అవుతుంది, ఆవిడ చేత దేవుని చేత పాపం చేయిస్తున్నావు, ఆవిడ చేత దేవునికి వ్యతిరేకంగా ఆదివారం పెట్టుకోకండి అంటాం. మనం ఏం చేస్తాం, ఆదివారమే అన్నీ కావాలి. నీవు చేసే పనులు, మీరు చేసే ప్రణాళికలు, నీకున్న అలవాట్లు, నీ జీవిత శైలి దేవునికి ఇష్టమేనా? ఈజ్ యువర్ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్? అక్కడ చెప్తున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందభరితుడనయ్యి అయితిని. దేవుడు చెప్పగలగాలి, నీ జీవితాన్ని బట్టి ఐఎమ్ హ్యాపీ, యువర్ లైఫ్ ఈజ్ ఎ ప్లీజింగ్ సాక్రిఫైస్ టు మీ అని ప్రభు చెప్పేటట్టుగా మనం జీవించాలి దేవుని యందు ప్రియులారా. చాలాసార్లు చూడండి, పిల్లలు స్కూల్లో చదివిన పిల్లలు టీచర్ గారు మెచ్చుకునేటట్టుగా జీవించాలని కోరుకుంటారు. ఓకే, గుడిలో గురువు మెచ్చుకునే విధంగా జీవించాలనుకుంటా. దొరికిపోతే ఏం చేయలేం, కానీ జీవితంలో కూడా అటు ఉద్యోగంలో అధికారులు మెచ్చుకునే విధంగా జీవించాలనుకుంటున్నా. నిన్న మాట్లాడుకుంటాం, నేను ఎవరో కానీ ఒకనొక కుటుంబం కోసం, వాళ్ళకి ఆ యొక్క వ్యక్తికి రాజకీయ నాయకులంటే ఎంత భయమో, దేవుడు అంటే భయం లేదు. వీధిలో ప్రెసిడెంట్ అంటే భయం, సర్పంచ్ అంటే భయం, పొలిటికల్ లీడర్స్ అంటే భయం. వాళ్ళు మెచ్చేటట్టు జీవించాలని ఆశపడుతున్నాం, కోరుకుంటున్నాం. కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వీఆర్ అనేబుల్ టు లివ్ ఏ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి రెడీగా లేవు. కనుక వాళ్ళని వీళ్ళని మెప్పించే ప్రభు అంటున్నారు కదా, వండరలు వనర్చు పొగడ్తల కరకై ప్రయాసపడు మీరు తండ్రి అయిన దేవుని నుంచి వచ్చే పొగడ్తలను మీరు పొందుకోలేరు అని. మనుష్యులను సంతోషపెట్టే విధంగా జీవిస్తే దేవుణ్ణి మనం సంతోష పెట్టలేం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ద మెసేజ్ ఫర్ అస్ టుడే, లెట్ us లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తపస్సు కాలంలో మనము నేర్చుకోదగ్గ 3 పాఠాలు ధ్యానించాం. యేసు ప్రభు దివ్య రూపధారణ ప్రతి సంవత్సరము ఈ 2వ ఆదివారం తపస్సు కాలంలో ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఆ శిష్యులకు అది ఒక సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, హోప్ అండ్ ఎంకరేజ్మెంట్. మనకి కూడా నా కష్టాలు, నా బాధలు,
నా ఇబ్బందులు శాశ్వతం కాదు, నా శోధనలు శాశ్వతం కాదు, నా నొప్పులు శాశ్వతం కాదు. ఒకరోజు నేను కూడా నా ప్రభునితో కలిసి నా ప్రభుని వలె రూపాంతరం చెందుతాను, దివ్య రూపధారణ చెందుతాను, పునరుత్థానం అవుతాను, దేవుని మహిమను పొందుకుంటాను అన్న ఆశతో నువ్వు ఉపవాసం చేయి, నువ్వు ప్రార్థనలు చేయి, నువ్వు పుణ్యాలు చేయి, నువ్వు పాదయాత్రలు చేయి, నువ్వు శ్రమలు అనుభవించు దేవుని యందు ప్రియులారా. రెండవది ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం. జీవితంలో ప్రభువు నాకు ఇచ్చిన సప్త సాంగ్యాలు, జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగం ద్వారా, పాప సంకీర్తనం ద్వారా, దివ్య సత్ప్రసాదం ద్వారా, అవస్థ అభ్యంగం ద్వారా, గురు పట్టాభిషేకం ద్వారా, జ్ఞాన వివాహం ద్వారా మేము రూపాంతరం చెందుతున్నాం. కనుక తరచుగా పాప సంకీర్తనం చేసి దేవునితో స్నేహితునవుతాను. తరచుగా దివ్య పూజాబలిలో పాలు పంచుకొని దేవుని నాలోనికి ఆహ్వానిస్తాను అంటూ రూపాంతర క్రియలకు సిద్ధపడాలి దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, నా అల్టిమేట్ గోల్, నా జీవిత ధ్యేయం, నా జీవిత గమ్యం ఏమిటండి అంటే, ఇదిగో నా ప్రభునికి ఇష్టమైన జీవితం, ప్రియమైన జీవితం జీవిస్తాను. మనుష్యులను సంతోషపెట్టే వ్యక్తిగా కాదు, దేవుడిని సంతోషపెట్టే వ్యక్తిగా జీవిస్తాను. మనుష్యులకు భయపడే వ్యక్తిగా కాదు, నా దేవునికి నేను భయపడి జీవిస్తాను అంటూ మనం జీవించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. మూడు సందేశాలు మనసులో పదులుపరుచుకొని ఈ వాక్యానుసారము జీవించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున